హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషూస్ క్రియేషన్స్. ఈరోజు మనము కస్టమర్ ఇచ్చిన కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాము. ఇది కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనమాట. ఇదే బ్లౌజ్ మెజర్మెంట్స్తోని మనకి కస్టమర్ ఇంకొక బ్లౌజ్ కుట్టమన్నారు. కాకపోతే నెక్ అనేది చేంజ్, మిగతా మెజర్మెంట్స్ మొత్తం ఇవే అనమాట. దీనికోసం మనము ఈ బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకుందాము. ముందుగా మనం బ్లౌజ్ యొక్క లెంత్ చెక్ చేసుకుందాము. బ్లౌజ్ని ఇలా నీట్గా పర్చ్ చేసుకోవాలి. షోల్డర్ పార్ట్ నుంచి డాట్ ఎండ్ అయింది కదా, ఈ పాయింట్ వరకు లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ముందు ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా పెట్టేసుకుంటే మనకి లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ ఉంది. ఈ బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచెస్ నోట్ చేసుకుందాము. 14.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్, ఎలాగో ఇది బ్లౌజ్ అనేది చేసుకున్నాం కాబట్టి నెక్ అనేది చెక్ చేసుకుందాం. ఈ నెక్ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, సేమ్ ఇదే షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి మిడిల్ పాయింట్ వరకు. ఇలా పెట్టేసుకుంటే మనకి నెక్ వచ్చేసి ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ వరకు ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నెక్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. నడుము లూజ్ చెక్ చేసుకోవడం కోసము ఇది కాజా పట్టి ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కాజా పట్టి మాత్రం వదిలేసి చూడండి, 30 ఇంచెస్ ఉంది కొలత. వేస్ట్ 30 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ పార్ట్ స్టిచ్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ వరకు మనం ఈ ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది బ్యాక్ సైడ్. 8 ఇంచెస్. 8 ఇంచెస్ని ఫుల్ రౌండ్ చేయాలంటే 16 ఇంచెస్. మనము 2తో మల్టిప్లై చేస్తే మనకి ఫుల్ రౌండ్ వస్తుంది అనమాట, 16 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా కౌంట్ చేయాలనంటే, ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? 8 ఇంచెస్ కదా బ్యాక్ సైడ్, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, 36 ఇంచెస్ అనమాట. దీని చెస్ట్ రౌండ్ వచ్చేసి మనకు 36 చెస్ట్ సైజు. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయిపోయింది, వేస్ట్ లూజ్ అయిపోయింది, ఆర్మ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుందాం. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. మనం స్టిచ్ చేయాల్సిన బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్టే. చూడండి, ఆల్మోస్ట్ మనకి 6.2 ఇంచెస్ అలా ఉంది. 6.2 ఇంచెస్ అలా. ఎస్టిమేషన్ ప్రకారము మనం ఒక 6 ఇంచెస్ అని వేసుకుందాము. ఇవి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం లైనింగ్ పైన మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇవి కరెక్ట్గా నెక్స్ అనేవి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని ప్రకారం మనం బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ముందుగా నేనైతే ఒక 1 మీటర్ లైనింగ్ పీస్ని తీసుకొని మంచిగా వాష్ చేసి ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ అనేది మన వైపు, చూడండి ఇది ఫోల్డింగ్ అనేది మన వైపు, ఓపెన్స్ అనేవి ఇటువైపు ఆపోజిట్ వైపు పెట్టేసుకున్నాను. నోట్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారము బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉంది కదా, ఈ ఎడ్జెస్ని ఈక్వల్గా పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్తోని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది? 14.5 ఇంచెస్ కదా, అది 14.5 ఇంచెస్. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా 14.5 ఇంచెస్. ఈ 2 లైన్లని కలుపుకొని ఒక లైన్ తీసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్తోని మళ్ళీ ఒక లైన్. ఇలా తీసుకున్న తర్వాత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 30 ఇంచెస్ కదా వేస్ట్ రౌండ్. ఇందులో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. చూడండి, 7.5 ఇంచులకి 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్, అండ్ మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది నడుం కొలత, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంత? 36 కదా, 36లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి 5.5 ఇంచెస్ షోల్డర్ అయితే సరిపోతుంది. 5.5 ఇంచెస్ షోల్డరు, 6 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ డౌను. ఓకేనా. మళ్ళీ ఇక్కడ కూడా మనం 5.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇలా. చెస్ట్ ఉంది కదా, చెస్ట్ ఎంత ఇక్కడ 36 కదా, 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 ఇంచెస్ కదా. ఈ 6 ఇంచెస్ అనేది మనకి ఆర్మ్ డౌన్ అవుతుంది. ఓకేనా. ఇలా ఈ మార్కింగ్ని కలిపేయాలి. ఇక్కడ మనము 36 సైజ్ వాళ్ళకి 1.2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కలిపేయాలి. ఎవరైనా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత. అప్పుడు కరెక్ట్ వచ్చిందంటేనే మనం కట్ చేసేసుకోవాలి. చూడండి 8 ఇంచెస్ వచ్చింది కదా, నాకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్, ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే కొంతమంది షోల్డర్ ఎక్కువగా పెట్టుకుంటారు, కొంతమంది షోల్డర్ అనేది తక్కువగా పెట్టుకుంటారు. 2.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్ అంటే మనకి చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసము, మళ్ళీ 2.5 ఇంచెస్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, మొత్తం ఇంత 3 ఇంచెస్ అవుతుంది. ఈ 3 ఇంచెస్ ఇది పోగా మనకి 2.2 ఇంచెస్కి 3.2 ఇంచెస్ షోల్డర్ పోగా 2.2 ఇంచెస్ అనేది నెక్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనం బ్యాక్ నెక్ ఎంత అనుకున్నాం, 10 ఇంచెస్ అనుకున్నాం. ఇలా 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుందాము. మనం స్టిచ్ కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకుందాం. మనకి నెక్ వచ్చేసి స్కాలప్ పెట్టమన్నారు, కానీ ముందుగా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుందాము, తర్వాత స్కాలప్ అనేది మనం సెట్ చేసుకుందాము. ఇలా నెక్ అనేది మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని డార్క్గా వేసుకోవాలి. డార్క్గా వేసుకొని దీన్ని ఇలా ఇటువైపు ఫోల్డ్ చేసుకున్నామంటే ఇటు కూడా మార్కింగ్ పడుతుంది. అప్పుడు మనం స్కాలప్ డిజైన్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఇటువైపు కూడా మార్కింగ్ పడిన విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి. నెక్ ఇది మిడిల్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కోసము మనము లైనింగ్లో ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ మనము ఈ బ్యాక్ పార్ట్ని వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా పెట్టేశాను. ఇక్కడ మనకి ఈ బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, ఇటు ఒక 1 ఇంచ్ సైడ్స్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి ఇటువైపు. అలా ఉండేలాగా చూసుకొని మనము బ్యాక్ పార్ట్ని యాస్టీస్గా ఫ్రంట్ పార్ట్ పైన వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు వేసుకున్నట్టుగా మనం మార్కింగ్ వేసుకుందాం. యాస్టీస్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక 3/4 ఇంచ్ కిందకి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్న తర్వాత మనము ఇటు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇది 36 వాళ్ళకి 10.5 ఇంచెస్ అనేది సరిపోతుంది డాట్ పాయింట్. చూడండి ఇక్కడ నుంచి ఇలా 10.5 ఇంచెస్కి డాట్ పాయింట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఈ మనం ఫస్ట్ వేసుకున్న లైన్ ఉంది కదా బ్యాక్ పార్ట్ లైను, ఈ లైన్ దగ్గర నుండి ఈ లైన్ వరకు మనము 4కి ఒక 2 పాయింట్స్ తక్కువగా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా 4కి ఒక 2 పాయింట్స్ అనేవి తక్కువగా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని మనము ఇటు ఒక 1/2 ఇంచ్ అండ్ ఇటు ఒక 1.5 ఇంచ్ ఇలా పెట్టేసుకొని చూడండి మనం ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ వేసుకుందాము. ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మనం ఫ్రంట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇవ్వాలి. ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుందో అలా ఇలా ప్రిన్సెస్ కట్ ఒక షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా పెట్టేసుకోవాలి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ నుంచి ఒక 1/2 ఇంచ్ మిడిల్లో ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత
మనం నెక్ చూద్దాం. నెక్ కోసం బ్యాక్లో 2.2 ఇంచెస్ పెట్టుకుందాం కదా, అలానే ఫ్రంట్లో కూడా 2.2 ఇంచెస్ పెట్టేసుకున్న తర్వాత ఈ నెక్ వచ్చేసి మనము ముందుగా మనము నోట్ చేసుకున్నట్టు 6 ఇంచెస్ అనుకున్నాం కదా, అదే 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకుందాము. చూడండి ఇక్కడ 3 ఇంచెస్ అనేది డీప్ ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ కొంచెం తక్కువగా వచ్చింది, అందుకని కొద్దిగా కిందకి దింపేసుకోవాలి. చూడండి ఇప్పుడు 8.2 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ లోతు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ అనేది లోతు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ లెంత్ అనేది నడుము లూజ్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఇలా షేప్ అనేది పైనకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 7.2 ఇంచెస్, 7.5 ఇంచెస్ ఓకేనా. ఇది నడుము లూజ్ అనేది సరిపోయింది. మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనకి సైడ్స్కి రావాలి కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకుందాము. ఇక్కడ కూడా మనకి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మనం కట్ చేసుకుంటున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ కలిసి వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో ఈ సైజ్ వాళ్ళకి ఓవరాల్గా ఫ్రంట్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కిందికి పైనకి పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఒక 3/4 ఇంచు పెంచుకున్నాం కదా, కానీ బ్యాక్ 3/4 ఇంచు తక్కువగా ఉంటుంది కదా, అప్పుడు మనం ఇలా దీనికి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని అంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. నెక్ అనేది మాత్రం కట్ చేసుకోవద్దు, ఎందుకనంటే మనము ఇక్కడ స్కాలప్ అనేది పెడుతున్నాం కాబట్టి నెక్ కట్ చేసుకోకుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది చెప్పాను కదా, ఈ ఎక్స్ట్రా అనేది కింది వైపుకి ఉండాలి, కానీ పైన వైపుకి మాత్రము ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టినామనంటే నెక్ అనేది మనకి ముందు లూజ్ అవుతుంది. అందుకని ఇక్కడ 1/2 ఇంచ్ రాకుండా ఒక 1/4 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది మనకి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకొని కుట్టుకుంటే. తర్వాత మనము ఈ ప్రిన్సెస్ కట్ని కూడా కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. చూడండి మనం ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అలాగే ఈ పార్ట్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇది 1 1. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా నెంబర్స్ వేసుకోండి. ఇటు సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రిన్సెస్ కట్ అనేది ఇలా వస్తుంది. ఈ పార్ట్కి ఈ పార్ట్, ఈ పార్ట్కి ఈ పార్ట్,
ఇలా వేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. 1 1 2 2 ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని కూడా ఇటువైపు వచ్చేలాగా మార్కింగ్ వేసుకుందాము. దీన్ని కొద్దిగా డార్క్గా వేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇటువైపు కూడా మార్కింగ్ పడుతుంది. ఆ మార్కింగ్ పడిన విధంగా మనము ఇటు నెక్ అనేది మార్కింగ్ వేసేసుకున్నాము. చూడండి ఇలా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అండి. ఈ మిగిలిన క్లాత్ని నేను ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేస్తున్నాను. నేను ఒక లైన్ పెట్టేసుకుంటున్నాను ఈక్వల్గా ఉండడం కోసము. చూడండి 4 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకొని క్లాత్ కింద క్లాత్ చూసుకొని ఒక లైన్ గీసేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ లైన్ హ్యాండ్స్ లెంత్, ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్లో. చూడండి 5.5 ఇంచెస్ ఉంది. ఇదే 5.5 ఇంచెస్ని మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా 5.5 ఇంచెస్ని మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అనేది సరిపోతుంది. చూడండి 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఒక లైన్ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, మనం బ్లౌజ్లో తీసుకున్న ప్రకారము 8 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ తక్కువగా పెట్టేసుకొని మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ గీసుకుందాము. తర్వాత ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఈ మార్కింగ్కి అండ్ ఈ మార్కింగ్ ఉంది కదా 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం మనం ఆర్మ్ రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉందా లేదా అనేది. చూడండి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. అదే 6.5 ఇంచెస్ని ఇక్కడ పెట్టేసుకుందాము. ఈ మార్కింగ్ని మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని మనము కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇంకొక వైపు కూడా మనం మార్కింగ్ అనేది వేసుకుందాం. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ లోతు కోసం ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా పెట్టేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా లోతు కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ లోతు అనేది ఇలా కట్ చేసేసుకొని మనం ఫ్రంట్ అనేది ఇక్కడ కట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ అనేది గుర్తుండడం కోసం ఇక్కడ కట్ పెట్టేసుకొని ఎఫ్, మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఎఫ్, ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా మనం మార్కింగ్ వెంటనే వేసుకున్నామంటే కటింగ్ అప్పుడే స్టిచ్చింగ్ టైంలో మనం కన్ఫ్యూజ్ అవ్వము, ఉల్టా సీదా అనేది పడదు. స్టిచ్చింగ్ టైంలో మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రంట్ ఇలా. అందుకే మనం కటింగ్ టైంలోనే ఇక్కడ మార్కింగ్స్ అక్కడ క్లియర్గా వేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అయిపోయింది కదా. బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇదే బ్లౌజ్ని తీసుకెళ్ళి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.